ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నటువంటి వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఇక్కడ మనము గమనించినట్లయితే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఆయన సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ విషయమై, దేవుని యొక్క ఆత్మ విషయమై ఎవరైతే దీనముగా ఉంటారో పరలోక రాజ్యమును వాళ్ళు స్వతంత్రించుకుంటారని, పరలోక రాజ్యము వారిదని యేసు ప్రభు స్పష్టంగా ఈ వచన భాగంలో మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రాముఖ్యముగా మన ఆత్మీయ జీవితంలో మనము ఆత్మ విషయమై దీనులముగా ఉండి, ప్రభువా నీ ఆత్మ ద్వారానే నేను సమస్తము జరిగించగలను, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మ నన్ను బలపరిచినప్పుడు నేను సమస్తము చేయగలను ప్రభువా అని ఆత్మ విషయమై మనము దీనులై ఉన్నప్పుడు దేవుడు పరలోక రాజ్యమును మనకి ఇస్తారని ఈ వచన భాగంలో మనకు వాగ్దానం చేయబడింది. దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని తన ఆత్మతో నింపుతాడు. మనము ఎంతగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడతామో అంతగా మనము దేవునితో నడవగలుగుతాము. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒక ఆదరణకర్త. ఆయన మనల్ని ఆదరిస్తాడు. మన బలహీనమైన సమయాల్లో ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మనల్ని విడిచిపోడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాగ్దానము చేయబడ్డాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన యేసయ్యా నీకు స్తోత్రం. ఈ ఉదయకాలము నీ సన్నిధికి వచ్చుచున్నాను ప్రభువా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని నీవిచ్చిన వాగ్దానము కొరకు, నీవిచ్చిన మాట కొరకు వందనాలు. ఈ ఉదయకాలము ఆత్మ విషయమై మమ్మలను మేము దీనులముగా చేసుకుంటున్నాము తండ్రి. నీ ఆత్మతో మమ్మలను బలపరచండి, నీ ఆత్మతో మమ్మలను నింపండి, పరిశుద్ధాత్మతో అభిషేకించండి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, పరలోక రాజ్య సంగతులు తెలుసుకోవడానికి నీ పరిశుద్ధాత్మ అభిషేకము, నీ యొక్క ఆత్మ సహాయము, నీ యొక్క ఆత్మ శక్తి, నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నా తండ్రి ఇదిగో నా ప్రభువా మరి ఈ వచన భాగంలో ఈ మెడిటేషన్లో పాల్గొంటున్నారు తండ్రి, వారిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి లెక్కలేనన్ని మేలుకరమైన విషయాలు వారి జీవితాల్లో జరిగించుమని నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.